ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृंदावनाधीसे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కందములో 10వ అధ్యాయములో శ్రీకృష్ణ భగవానుడు పాండవులని చక్కగా సింహాసనం మీద అధిష్టింపజేసిన తర్వాత అన్ని అప్పగింతలైన తర్వాత మహాత్ములందరినీ కూడా సెలవు తీసుకుని హస్తినాపురం నుంచి ద్వారకాపట్నం వెళ్తున్నాడు. అందులో మధ్యదారిలో స్త్రీలందరూ కూడా ఆ భగవంతు దర్శనం చేసుకుని రకరకములుగా భగవంతుడి యొక్క గుణలీలని ఆయన రూపమాధుర్యాన్ని వాళ్ళు పానము చేస్తూ భగవతత్వం చెప్పుకుంటున్నారు. యోగులకు కూడా దుర్లభమైనటువంటి భగవంతుడు ఇప్పుడు ఆయన వేదములలో రహస్యముగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు మన కళ్ళ ముందు నుంచి విడుతున్నాడు. అటువంటి దర్శనం లేనటువంటి చక్షువులు కాదు అని చెప్పి వాళ్ళ యొక్క భాగ్యాన్ని పొగుడుకున్నారు అన్నమాట. అహో అలం శ్లాఘ్యతమం యదోకులం అహో అలం పుణ్యతమం మధోర్వనం యదేశ పుంసాం వృషభశ్రియపతి స్వజన్మనా చంక్రమణేన చాంచతి. పురుషోత్తముడు లక్ష్మీపతి ఈ శ్రీకృష్ణుడు తన పుట్టుక చేత యదువంశమునకు గమనాదుల చేత మధురా పట్టణమునకు ఆయన వాటిని సత్కరించాడు. ఎందుకంటే భగవంతుడు అసలు ఈ ప్రపంచంలో అవతరించడమే ఒక
పెద్ద విశేషం. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. భగవంతుడికి పుట్టుక లేదు, అజుడు. అయినప్పటికీ ఈ భూమి మీద ఆయన పుట్టడమే ఒక మహాభాగ్యం. అందులో మళ్ళీ ఆయన తన యొక్క దివ్య పాదారవింద ముద్రల చేత ఆ భూదేవిని అంకితము చేశాడు. కాలు పాదము అక్కడ ఆంచడం వలన భూదేవి పులకితమయ్యి మహా ఆనందాన్ని అనుభవించింది. అట్లు భగవన్ ముద్రలు కలిగి ఉండడమే ఆ భూదేవి యొక్క ఆభూషణము, అంగరాగములు అన్నమాట. ఇంకా ఆయన ఏ కులములో ఏ వంశములో పుట్టాడో ఆ వంశాన్ని గౌరవించాడు అనమాట. భగవంతుడి యొక్క పుట్టుక చేత ఆ వంశానికి గౌరవం వచ్చింది. అందువలన ఈ యదువంశో కొడమేందు ఎంత ధైన్యమైనదో, మధుర ఎంతటి పుణ్యము అయినదో. అహోవతస్ స్వర్యసస్ తిరస్కరీ కుశస్థలీ పుణ్యయశస్కరీ భువ పశ్యంతి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్వయత్ప్రజా. ఎంతటి ఆశ్చర్యము! ద్వారకాపట్టణము స్వర్గము యొక్క కీర్తిని కూడా తిరస్కరిస్తుంది. స్వర్గంలో ఏముందండి? ఇంద్రుడు గారు ఆ భగవంతుడి సన్ముఖం వేకువతామనో లేకపోతే ప్రభాత సమయంలోనో ఆయన పూజిస్తాడంతే. తర్వాత మళ్ళీ భగవద్ దర్శనం ఉండదు. రోజుకు ఒక్కసారి మాత్రమే, అది కూడా ఎవరితో మాట్లాడు, ఒక్క ఇంద్రుడితో మాత్రమే తన సంభాషణ. అదేనే కాస్త ఇబ్బంది వచ్చినట్లయితే, లేకపోతే దర్శనం అయిపోయిందా వెళ్ళిపోండి, భగవద్ చుట్టూ జాయిన్ అయిపోండి. కానీ ద్వారకాపట్టణములో ఉదయం లేచినది మొదలు రాత్రి పరుండే వరకు కూడా అందరితోటి చక్కగా దర్శనము, ఆలాపనములు, సభలో కూర్చోవడము, రకరకాల మంతనములు ఇవి జరుగుతున్నాయి. కాబట్టి స్వర్గము యొక్క కీర్తి కన్నా ఈ ద్వారకా పట్టణము భూదేవి యొక్క కీర్తిని ఎంతో ఇనుడింపజేసింది అన్నమాట. కాబట్టి స్వర్గము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది. ఇది పృథివికి పవిత్రమైన కీర్తిని కలుగు చేసినది. స్వర్గములో ఎంతసేపు కూడా ఆ అకౌంట్ అంతా కూడా ఖర్చు చేసుకోవడమే. అక్కడ ఇంక మళ్ళీ అందులో ఏమీ వేయడం ఉండదు, డిపాజిట్స్ ఏమో కుదరవు. అక్కడ పుణ్యమైనా పాపమైనా మనం సంచయించాలి అంటే ఒక్క భూలోకంలోనే, అందులోనూ విశేషముగా భారతదేశంలో. కాబట్టి ఆ భగవద్ దర్శనము చేస్తున్న కొద్ది వీళ్ళల్లో సుకృతి పుణ్యం పెరిగిపోతుంది. సుకృతి పుణ్యం ఉంటేనే కానీ భగవద్ దర్శనం కలగదు. పుణ్యం ఉంటేనే కానీ స్వర్గలోకంలో వెళ్ళడం, అమృతపానం చేయలేం. కానీ అక్కడ చూస్తున్న కొద్ది పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. క్షీణే పుణ్యమర్చిలోకం విసంతి. కానీ ఇక్కడ ఈ భూలోకములు ద్వారకలో భగవద్ దర్శనము చేస్తున్నంతసేపు భాగవతోత్తముల దర్శనం, కేవలం భగవంతుడి దర్శనమే కాదుట. భగవంతుడి యొక్క అన్నదమ్ములు, భార్య బిడ్డలు అందరూ కూడా భాగవతోత్తములే. కాబట్టి వాళ్ళ దర్శనం వలన క్రమక్రమంగా వీళ్ళలో ఇంకా పుణ్యం ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. ఆ విధంగా భూదేవి యొక్క పుణ్యం కూడా పెరిగిపోతుంది. అందులో స్వర్గము కన్నా ఎంతో గొప్పది ఆ ద్వారకాపట్టణం ఇప్పటికీ కూడా, ఎప్పటికీ. కాబట్టి ద్వారకావాసులకు ప్రజలు ఆత్మలకు ఆత్మయకు శ్రీకృష్ణుని అనుగ్రహ నిమిత్తమై హాస్యముతో కూడిన నయనములతో ఆయన ఎల్లప్పుడూ దర్శించుకుంటుంటారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసమే. ఇది ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఏదో ఈతి బాధన పోవాలి, మోక్షం వచ్చేది దాని గురించి కాదుట. అనుగ్రహం ఆయన యొక్క కన్ను పడితే చాలు, ఆ కటాక్షంగా గొప్ప మనం అది పడితే చాలు. చూసామా, అదని అయిపోయింది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పి వీళ్ళు హాస్యముతో కూడిన నయనములతో, నేను చెప్పుకున్నా, ఎవరికి చిరునవ్వు వస్తుంది? ఎవరి ముఖంలో చిరునవ్వు కలుగుతుందిట? మనశ్శాంతి ఉన్నవాడు, టెన్షన్ లేనివాడు, ఇంకా ఎటువంటి కోరికలు లేనివాడికి ఎప్పుడు కూడా మనసులో ముఖములో ఒక ఆనందం ఉండేవాడు. అటువంటి ఆనందం వాళ్ళలో ఉందిట. కాబట్టి ఆశ వదనముతో భగవంతుడు దర్శనం చేసుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేవు. అంతే.
కాబట్టి ఆ చక్కటి హాస్యముతో కూడిన నయనములతో ఆయన ఎల్లప్పుడూ దర్శనం చేసుకుంటున్నారు. నూనం వ్రత స్నానహుతాదినేశ్వర సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః పిబంతియాః సఖ్యధరామృతం ముహుః ప్రజస్త్రియః ముహుర్యదాశయాః. సఖీ, ఈ శ్రీకృష్ణుని భార్యలు ఎంతమంది ఉన్నారండి? 16,108 మంది. బ్యాంకులో ఇంట్రెస్ట్ పెట్టేస్తూ ఉంటారంటే అలా కుదరదు, తిరుగుతూ ఉంటారు, తగ్గకూడదు. 16,108 మంది భార్యలు. వాళ్ళందరూ కూడా భగవంతుని భర్తగా పొందాలి అంటే వ్రతములు, స్నానములు, హోమములు మున్నగవాని ద్వారా పూర్వ జన్మలలో ఈయన తప్పక ఆరాధించి ఉండవచ్చును. సామాన్య దర్శనమే కలగదే అటువంటిది ఆ భగవంతుడు చక్కగా స్నానం చేయించడము, ఉత్సవాలు చేయడము, వంటడము, పెట్టడము, అలంకారం, ఎన్ని రకాల చేస్తారు, ఇల్లు ఉత్సవాలు మొత్తం అన్ని కూడా వాళ్ళకి చేస్తుంది. అంత ఉద్యోగం వాళ్ళకి ఇచ్చాడు అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏమున్నారు? వాళ్ళు పూర్వపూర్వ జన్మలలో ఎన్నో జన్మల పుణ్యము ఉంటేనే కానీ, సుకృతి ఉంటేనే కానీ, కాబట్టి వీళ్ళందరూ తప్పగా ఆరాధించి ఉండవచ్చును. కనుకనే వారు మాటి మాటికి ఈయన అధరామృతమును పానము చేయిస్తున్నారు. ఆయన పలకరించడం అంటే మాట్లాడమే కదా అధరామృతం అంటే. ఆయన ప్రసాదం, ఆయన విశిష్టాన్ని తినడము, ఆయన మాటల యొక్క ఆ చక్కటి జీవనటువంటి వాణిని చెవుల ద్వారా అధరామృతం 2 రకములు. ఒకటి ప్రసాదము, రెండవది భగవంతుని గుణగణములు. ఇవన్నీ వీళ్ళు మాటి మాటికి అనుభవిస్తున్నారట. చమత్కారం చూడండి, 16,108 మంది కొన్నా సృష్టిష్టం ఏం లేదు. అందరి దగ్గర నిరంతరం ఉంటున్నాడు ఆయన. ఎవరికి కూడా వీరికి రావట్లేదు. అందులో నా దగ్గర ఉన్నాడు అనుకుంటారు. నేనంటే ఎంత ఉన్నామో ఆయనకి, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. అటువంటి పూర్ణ అనుగ్రహము వాళ్ళ యొక్క మనో వాంఛ లేదా మానసికమైనటువంటి వాళ్ళ యొక్క ఆ స్థితి భగవంతుడికి ఎవరు ఇవ్వలేదు. ప్రతి జీవికి కూడా ఆయన న్యాయవంతులు చేస్తారు ఆయన. కాబట్టి అందరూ కూడా ఆ విధముగా భగవంతుడి యొక్క ఆ సాంగత్యములు, ఆయన ప్రసాదము, ఆ యొక్క వాణిని వింటున్నారట, పానం చేస్తూ ఉన్నారు. దానిని స్మరించినంత మాత్రములనే వ్రజ స్త్రీలు ఆనందముతో మూర్ఛిల్లుచుందురు. ఈ ద్వారకాపట్నంలో ఉన్నటువంటి మహాత్యాన్ని, వాళ్ళ దైవాన్ని వింటూ స్మరించుకుంటూ గోపికలు ఆనందముతో మూర్ఛిల్లిపోతున్నారట. ఎందుకంటే వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువగా ఆ భగవంతుడి యొక్క సేవను పొంది ఉన్నారు. ఇదంతా కూడా వీళ్ళు పురస్కరించుకుంటున్నారు. దర్శనం చేసినటువంటి స్త్రీ అన్నమాట. యా వీర్య శుల్కేన హృతా స్వయంవరే ప్రమధ్య చైద్య ప్రముఖాన్ హి సుష్మిణః ప్రద్యుమ్న సాంబాంబ సుతాదదయో పరా యాశ్చాహృతా భేదమదధే సహస్రశః ఏవా పరం స్త్రీత్వమసమపాస్త వేషలన్ నిరస్త శౌచం పద సాధు కుర్వతే యాసాం గృహాత్ పుష్కరలోచన ప్రతిర్న జాత్వ పైత్యాహృతిభిర్హృది స్పృశన్. స్వయంవర సమయము మండపమున బలిష్ఠులు శిశుపాల ప్రముఖులు నగు రాజులను ఓడించి ఈ కృష్ణుడు ఎవరు పెడుతున్నాడే ఆ కృష్ణుడు తన అమిత ప్రభావం వలన ప్రద్యుమ్నునకు, సాంబునకు, అంబునకు తల్లులకు రుక్మిణిని, జాంబవతిని, నాగ్నజితిని ఇంకాను ఇతరులకు స్త్రీలను హరించెను. రుక్మిణీదేవి స్వయంవరం మనం వినేటప్పటికీ ఎలా ఉంటుందట, అందరూ కూడా ఆ శిశుపాలుడికే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. చాలా మందికి రుక్మిణిని కృష్ణుడికే వాళ్ళు పలుకుతారు. కానీ భీష్మకుడు వాళ్ళ కొడుకున్నాడే రుక్మి, ఆయనకి భయపడి నోరు మెదలుపలేక ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకున్నాడు.
ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ పరాక్రమం కలిగిన వారి పుట్టు. శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మిణి ఎందుకు పోయారు కదా. రుక్మిణి యొక్క ఆ మనోభావాన్ని తెలుసుకొని భగవంతుడు వచ్చి అంతమంది బలిసినటువంటి సైన్యము నుంచి రుక్మిణీదేవిని హరించాడు. ఆ విధముగా వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క పని మనిషిగా ఉండాలని చెప్పి కోరుకొని భగవంతుడిని మెచ్చుకొని వచ్చి వరించారన్నమాట. ఈ రాజకన్నులందరూ కూడా ఈ విధముగా ఎవరెవరి వాళ్ళు ప్రద్యుమ్నునకు, సాంబునకు, అంబునకు తల్లినటువంటి వాళ్ళు రుక్మిణి, జాంబవతి, నాగరజితి, ఇంకను ఇతర స్త్రీలను హరించారు. వేల కొలది రాజ్యకన్యలను చెరలో పెట్టిన భూపుత్రులకు నరకాసులను సంహరించాను. అంటే స్త్రీల యందు భగవంతుడు ఎంత అనుగ్రహం కలిగి ఉంటాడు. నరకాసురుడు ఎంతో మంది రాజులను హరించి వాళ్ళు 16,100 వాళ్ళందరినీ కూడా కారాగారంలో బంధించాడు. వీళ్ళ యొక్క కోరిక, మహర్షుల యొక్క ప్రార్థన అన్ని విని ఆ నరకాసురుని తాను తప్ప ఇంకెవరికి సంహరించలేదు, నాయకుడు కాబట్టి. అందుకని పురాణంలోనేమో సత్యభామ మొత్తం మీద ఎవరైతే సంహరించారన్నమాట. అయిపోయింది అందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా మేమందరూ ఇల్లు వదిలి వచ్చే ఇంతకాలం పరాధీనంలో ఉన్నాము. పరాధీనం ఉన్నటువంటి కన్యల్ని మళ్ళీ ఎవరు స్వీకరిస్తారు? ఇంటికి వాడు రానివారు అనుమానంగా చూస్తారు. వెళ్ళడానికి మాకు మనసు పట్టం లేదు. ఎక్కడ వెళ్ళవద్దాం, నువ్వే మాకు రక్ష కాబట్టి మనందరినీ కూడా నువ్వు స్వీకరించకూడదు ప్రార్థించారన్నమాట. తప్పేమంత తప్పేది కదా మరి వెంటనే స్వీకరించాలన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా అమరులైనా కూడా ఆ రాజకను అందరూ తమ స్త్రీత్వమును సంపూర్ణముగా ధన్యము చేసుకొనిరి. స్త్రీత్వము అనేటువంటిది ఒక వరం అన్నమాట. కాబట్టి దానిని భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం ధన్యం అవుతానమాట. ఎవరు స్త్రీయే కాదు, ప్రతి జీవుడు మానవుడు అందరూ మానవుడు తన యొక్క జీవితాన్ని భగవత్ సేవలో అంకితం చేయగలిగినట్లయితే ఆ జీవితం చాలా గొప్పదన్నమాట. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా వారి యొక్క స్త్రీత్వాన్ని సంపూర్ణముగా ధన్యము చేసుకున్నారు. ప్రాణేశ్వరుడు, ఇందీవర లోచనుడు అగు శ్రీకృష్ణుడు తన వ్యవహారముల చేతను లేదా పారిజాతాది ప్రియ వస్తువులను అపహరించి తెచ్చుట చేతను వారి హృదయములకు ఆనందమును కలుగ చేసెను. ఇంతమందిలో ఏ ఒక్కరికి కూడా అసంతృప్తి లేదండి. ఇంతమంది ఉన్నా కూడా ఎవరికి ఎటువంటి అసంతృప్తి కలగనివ్వకుండా వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా భగవంతుడు తీర్చాడు. ఎలాగట? ఆయన ప్రాణేశ్వరుడు, ఇందీవర లోచనుడు శ్రీకృష్ణుడు వ్యవహారముల చేత, అలకరింపుల చేత, ఆప్యాయత చేత, వాళ్ళ చూపుల చేత అందరినీ కూడా సంతృప్తిపరిచాడు. ఇంకా ఏమిట? సత్యభామ వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళకి పారిజాతం పుష్పములు పుష్పం ఇవ్వడము. ఇంకా వచ్చినట్లయితే నారద మహర్షి దానం పొంది మళ్ళీ వాడు కొనుక్కోలేం ఈ రకాల అన్ని కూడా అతను ఏం చేసినా వాళ్ళకి ఆనందం కోసమే. ఆ విధంగా ఆ ద్వారకావాసులకి ఆనందం కలిగించడం కోసం అని చెప్పి ఆయన వ్యవహారముల చేత, లీలల చేత అంతృప్తి కలిగించాడు. ఆయన వీరిని విడచి ఒక్క క్షణము కూడా మరి ఒక చోటకి వెళ్ళలేరు. వాళ్ళెవ్వరూ కూడా భగవంతుని విడిచిపెట్టి ఒక క్షణకాలం కూడా ఎక్కడికి వెళ్ళలేరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు పాండవుల యొక్క క్షేమం కోసం భగవంతుడు వచ్చి చాలా కాలం ఇక్కడ ఉండిపోయాడు. వాళ్ళందరూ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ వ్యగ్రతను తెలుసుకుని భగవంతుడు వెళ్తున్నాడు. కాబట్టి చూడండి ఆ భక్తులు ఎందు ఎత్తడి కలిగి ఆర్తప్రాణ ప్రాణ అపరాయమైనటువంటి
విరుదనమాట. ఎంత ఆతృతతో వాళ్ళకి కథలు చెప్తున్నాడు అని చెప్పి ఈ పురస్త్రీలందరూ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. శ్రీ సూత ఉవాచ ఏవం విధా వదంతీనాం సగిర పురుష పురయోషితాన్ నిరీక్షణేనాభినందన్ సస్మితేన యయౌ హరిః. సూత గోస్వామి అవతల ఉంటున్నాడు, బాగానే ఉన్నాడు, అక్కడ వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాడు, సౌనగా ఇంట్లో ఉంటున్నాడు అనమాట. ఇట్లు పరస్పరము సంభాషించుకొనుచు పురస్త్రీల మాటలను చిరునవ్వుతోనూ చూపులతోనూ అభినందించుతూ కృష్ణుడు వెళ్ళాల్సింటాను. వాళ్ళందరూ చెబుతున్నా కూడా గంటానికి అల్లం ఎంత మెల్లిగా కూడా అనుకుంటున్నా కూడా భగవంతుడు వినబడుతున్నాయి. సర్వత పాణిపాదంత సర్వత శిరోముఖం సర్వత శృతిమనులోకి ఆ భగవంతుడు చెవులు వ్యాపించబడతాయి అన్నమాట. కోడలకే కాదు, భగవంతుడే కాదు, శ్రవణేంద్రియములు వ్యాపించం. కాబట్టి మనం చెప్పేటువంటి మాటలు మనం తప్పకుండా భగవంతుడు వింటాడు. వీళ్ళ మాటలు విని చెప్పున్నది నవ్వుతుంది. ఆయన నవ్వుతూ చక్కగా చెప్పారు, ఆశీర్వదిస్తూ వాళ్ళ చెప్పేటువంటి మాటలని అభినందిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ చూపులతోటి, చిరునవ్వు చూపులతోటి వెళుతున్నాడు భగవంతుడు. అంతకన్నా ఏం కావాలండి? అజాత శత్రు పృతనాం గోపీధాయ మధుద్విష పరేభ్య సంకిత స్నేహాత్ ప్రాయుంత చతురంగిణి. అజాత శత్రువులకు యుధిష్ఠిరుడు ప్రేమవశమున శత్రువుల వలన అనిష్టము కలుగునని శంకించిన వాడై కృష్ణుని రక్షణమునకై చతురంగ బలమును నియమించను. మన యొక్క ఈ జయములకు కారణం ఎవరు? శ్రీకృష్ణ కదా. ఆయన ఎంతమందితోటి ఆయన వైరం, కాబట్టి ఎంతమంది ఆయన వెలుగుతున్నారు. ఇక్కడి క్షేమంగా ఆయన వెళ్ళాలి కాబట్టి మార్గ మధ్యలో ఎటువంటి అటాక్లు జరగకుండా ఉండడం కోసం అని చెప్పి తన యొక్క సైన్యములో కొంత భాగాన్ని భగవత్ రక్షణ కోసం ఇచ్చి పంపుతున్నట్టు. ఇంకా సరిపోకుండా అర్జునుడు జాగ్రత్తగా వెళ్ళిపోయారు. అర్జునుడిని నువ్వు ఎక్కువగా ఆయన ఉపయోగిస్తున్నావు, నీ కోసం ఆయన చెయ్య పనంటూ లేదు, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి చక్కగా ఆయన్ని అక్కడ అప్పగించరా. కాబట్టి ఆ అనిష్టము కలుగుని శంకించి ముందు చూపుతోటి ధర్మరాజు గారు లక్షణము కూడా చతురంగ బలం నియమించాడు. ఇక్కడ ఏమి గొడవ చేయకండి, ఆటలు అక్కడ ఏముంటుంది కోలాటం ఉంటుంది, భజన భజన దగ్గర భజన కోలాట భజన ఇక్కడ మేకపోతున్నారు వాళ్ళు, కొంత మంచి మంచి వాదు అదూరాగతాన్ సౌరి కౌరవాన్ విరహాతురాన్ సన్నివర్త్య గృహం స్నిగ్ధాన్ ప్రాయాత్ స్వనగరీం ప్రియైః. శ్రీకృష్ణ బహుదూరము వెంట వచ్చిన వారును ఎడబాటును సహింపలేని వారును మిగుల ప్రియమైన వారునకు పాండవులను వెనుకకు పంపి ఇష్టులకు ఉద్ధవాదులతో తన నగరమునకు ద్వారకకు బయలుదేరాడు. సారథం వస్తున్నారు, వెనుక విడిచిపెట్టలేకపోతున్నారు. పూర్వకాలం అయితే కూడా సాగనంపడానికి కూడా వచ్చేవారు. అసలు నియమం అది. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని పంపడం కోసం కొంత దూరం వాళ్ళతో పాటు వెళ్ళాలన్నమాట. వెళ్ళేవారుగా ప్యాక్ చేసుకోవడం క్యాబ్లో ఎక్కడ వెళ్ళిపోవడం అంత అయిపోయింది, హాయ్ హాయ్ వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు భగవంతుడు ఉండేటువంటి ప్రేమకు తార్కాణముగా వాళ్ళు చాలా దూరం వచ్చేసారు కదా. ఇంకా వెళ్ళండి అంటున్నా కూడా ఎందుకోవట్లేదు, అక్కడికి వస్తుంది. అక్కడ తల్లి పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు కదా, స్కూల్ పంపించేటప్పుడు కూడా చూస్తూ ఉండదు అనమాట. వీళ్ళని దూరం వెళ్ళి కళ్ళకి కనపడేంత వరకు చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళేమో పాండవులు కాబట్టి వదిలిపెట్టలేకపోతున్నారు, అందరూ కూడా వెళుతున్నారు. సారథులు వచ్చేసారు. రకరకాల మాటలు చెప్పి భగవంతుడు వాళ్ళని వెనక్కి పంపించేసి తన ఇక్కడ ఉద్ధవాదులతో మాత్రం ఆయన ద్వారకి బయలుదేరాడు. పాంచాలాం సూరసేనాన్ సయామునాన్ బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వదానథ మరుధన్వం అతిక్రమ్య సౌవీరాభిరయోః పరాన్
అనర్తాన్ భార్గవోపాగాశ్రాంతబాహో మనాద్విభు తత్ర తైర్హరి ప్రత్యుజ్యాతార్హణ సాయం భేజే దిశం పశ్చాద్గవిష్టోం గాం గతస్తవా. భృగునందనుడు సౌనక, పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యమునా నది ఒడ్డున ఉన్న కురుజాంగలమును, పాంచాలమును, సూరసేనమును, బ్రహ్మావర్తమును, కురుక్షేత్రమును, మత్స్యమును, సారస్వత ప్రదేశమును, మరుధన్వమును అంటే వారి విహీనమైన ఔపజలము గల ప్రదేశములు. గాలి ఉండదు, తప్పులు ఉన్నాయట, అటువంటి చోట అన్నమాట. అది మరుధన్వనము దాటి గుర్రములు అలయుట వలన సౌవీర దేశమునకు, ఆభీర దేశమునకు ఆవరణ ఆనర్పమును ద్వారకా దేశమునకు వెడలేను. ఎప్పుడు ప్రారంభమైందో యాత్ర తెలియదు కానీ మొత్తం మీద ఈ దేశంలో కూడా దాటుకుంటూ భగవంతుడు సాయంకాల వేళకి తన యొక్క ద్వారకా పట్టణములకు చేరుకున్న సమయంలోకి వచ్చాడు అనమాట. సౌవీర ఆభీర దేశమునకు ఆవల ఉందుట ఆనర్తమైనటువంటి ద్వారకా దేశంలో వెళ్ళి చేరుకున్నాడు. త్రోవలో ఆయా దేశముల యందు ప్రబలిత్తు కానుకలను స్వీకరించుతూ కృష్ణుడు సాయంకాల సమయమునకు ద్వారకాపురికి చేరుకొనెను. వెళ్ళిపోవడం కాదు, ఊరికే 120 కిలోమీటర్ల స్పీడ్లో మధ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళతోటి కాస్త వాడిచ్చేటువంటి కానుకలను స్వీకరించడము, వాళ్ళని సత్కరించి భగవంతుడు మీకేమైనా తెలుసో తెలియదు, పండగలలో భగవంతుడు పలకలే వచ్చేవాడు, ఎక్కువ సంవత్సరం రథాల్లో వచ్చేవాడు. వచ్చేవాడు భక్తులు సాగుతూ ఉండేవాడు. వీడు ఇచ్చేవారు కొబ్బరికాయలు, అరటిగుళ్ళు, బియ్యాలు, బెల్లం ముక్కలు, హారకప్పలు ఇస్తే పూతని గారు తీసుకుని భగవంతు హారతి చూపించి మనకి ఇచ్చేవాడు. ఆ విధముగా మన యొక్క ద్రవ్యాలు భగవంతు స్వీకరించి అనుగ్రహించి పెడుతూ ఉండేవాడు. మనం తెరతేనేమో బయట మానేశాడు. నీళ్లు పోయడము, మళ్ళీ పలకైన వాళ్ళని కింద దూరడం, ఎన్ని రకాలు ఉండేదో. ఏదో విధంగా అందరూ సేవలో పాల్గొనేవాళ్ళం. సేవ పోయింది. అది ఎక్కడి వచ్చిందంటే ఇదే భగవంతుడు పెడుతున్నప్పుడు ఏ విధంగా ఆగి భక్తుల కానుకలు తీసుకున్నాడో దాన్ని అనుసరించి వీడు కూడా చేసేవారు అనమాట. ఆ విధముగా తన భక్తుల కానుకలను స్వీకరించుకుంటూ సాయంకాల సమయానికి ద్వారకా పట్టణములకు చేరుకున్నాడు. అమ్మయ్య. అప్పుడు సూర్యుడు అస్తమించగా ఆయన రథము నుండి దిగి జలాశయమునకు వెడలి సంధ్యావందనమును ఆచరించెను. ఇంకా ఇంటి లోపలికి అంతపురం వెళ్లకుండానే సాయంకాల సమయం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలోనే ఆయన ద్వారకా పట్టణం ముందు వచ్చారనమాట. అప్పుడు ఆయన రథము నుంచి దిగి అక్కడ ఉన్నటువంటి శరీరములు నీళ్ళల్లో చక్కగా పాదపక్షాస్తక్షాణం చేసుకుని, ముఖ ప్రక్షాళన చేసుకుని సంధ్యావందనం గావించుకున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త. ఆ విధంగా భగవంతుని మార్గాన్ని కనుక మనం అనుసరించకపోయినట్లయితే ఏమవుతుంది? దండనం. శ్రేష్ఠ తత్తదేవి ఆయన అవసరం లేదు. ఆయనే భగవంతుడు. మళ్ళీ ఆయన ఇంకొక ఆయన చెయ్యకపోతే లోకాన్ని, ఆయన ధర్మాన్ని ఆయన సృష్టించాడు, ధర్మాన్ని ఆచరించి చూపించాడు. మన తర్వాత మళ్ళీ మనకి మార్గదర్శనం ఉండడం కోసం మహాత్ముని కూడా ఆయన ధార్మికుల్ని మన కోసం ఉంచాడు అనమాట. సరే మనం ఎవరిని పట్టించుకో. భగవంతుడు ఉన్నాడా? ద్వారక ఉందా? ఇందులో ప్రమాణాలు కావాలి. మీకు అమ్మ నాన్న ప్రమాణం ఏంటి చెప్పగలుగుతాడా? అమ్మ చెప్పింది ఒప్పుకున్నావు, నాన్న కాదంటే ఏమవుతుంటే. కాబట్టి విశ్వాసమే మన మనకు విశ్వాసం. వేదము తల్లి మనకు అనమాట. కాబట్టి నమ్ముతారో వాళ్ళకి, నమ్మకపోతే పోయేరు. ఆయన సంధ్యావందనం ఆచరించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కందే శ్రీకృష్ణ ద్వారకాగమనం నామ 10వ అధ్యాయంలో భగవంతుడు ద్వారక వెళ్ళాడు. ఇంకా ద్వారకలో ప్రవేశం ఏమైందిట. శ్రీ సూతోవాచ ఆనర్తాన్ స ఉపవ్రజ్య స్వృద్ధాన్ జానపదాన్ స్వకాన్ దద్మౌ దరవరం తేషాం విషాదం సమయన్నివ. సూతులు పలికెను, ఓ సౌనకాదిరుషులారా, వెమ్మట శ్రీకృష్ణుడు సమృద్ధశాలియకు ఆనర్తకమును ద్వారకా దేశమునకు వడలను. సముద్రం
ఇప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క చక్రము రాగపట్నాన్ని రక్షిస్తూ ఉన్నాను. ఎటువంటి లోటు లేదు వాళ్ళకి, సమృద్ధిశాలి. వెళ్ళాట అక్కడ తద్దేశవాసు అందరూ దుఃఖములను పోగొట్టుచున్న వాని వలె పాంచజన్యమును శంఖమును ఊదేను. సమృద్ధిశాలి దేశము. అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఎడబాటు కోసం ఎడబాటు ముందు చూస్తున్నారన్నమాట. తను వచ్చానని చెప్పి అందరి యొక్క దుఃఖాలు పోగొట్టడం కోసం అని చెప్పి ఒక ఊదాడు అంతే వాళ్ళు శంఖాన్ని. అందుకని శంఖం ఊదాడు. సవుచ్చకాసే ధవలోదరోదరో అప్యురుగ్రమస్వాధర సోణిమా దద్మాయమాన కర కంజ సంపుటే యథాబ్జషండే కలహంస ఉత్స్వన. వ్యాసుల వారి యొక్క ఈ వర్ణములు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వర్షాకాలం ఏ కవి వర్ణిస్తాడు? వర్షాకాలం ఏ విధంగా వర్ణిస్తారు? వసంతకాలం వర్ణిస్తారు, శరత్కాలం వర్ణిస్తారు. కానీ వర్షాకాలాన్ని వర్ణించాడు ఈయన దశమస్కంధంలో అమోఘంగా అన్నమాట. ఇక్కడ ఆ భగవంతుడి యొక్క శంఖం ఊదే విధానం చెప్తున్నాడు. కృష్ణుని కరకమల సంపుటమునందు ఉండి ధ్వనించిన ఆ శంఖరాజము లోపల శ్వేతవర్ణము కలదైనను భగవంతుడి యొక్క కరకమల సంపుటము అది ఒక్క పెట్టిలాంటిది అనమాట. చక్కగా ఆయన ఏం చెప్తూ ఉంటాడు? కృష్ణుడు శంఖమును ఏ చేతితో ఊదుతున్నాడు? నాకు తెలియదండి, మీరు మొదలు పెట్టండి. శంఖం ఎక్కడుంది? ఇది చెప్తాడా? ఎడమ చెప్తాడా? ఏంతోడి అది కాదు, ఎడం చేస్తాడు. దక్షిణావర్తం మన ముఖం వైపు పెట్టుకుంటే శంఖము దక్షిణ వైపు ఉంటుంది అనమాట. ఇతను ఇలా పట్టుకుంటాడు. దక్షిణావర్తం శంఖం యొక్క ముఖం ఉంటుంది, అది మన వైపు తిప్పుకుంటే దాని యొక్క ఖాళీ భాగం ఉంటుంది, అది ఎడవైపుకి వస్తుంది అనమాట. దక్షిణ ఆవర్తము, దాని యొక్క ఆవర్తం దక్షిణ వైపు ఉంటుంది. దక్షిణావర్తం అనమాట. దాన్ని భగవంతుడు ఎడమ చేతిలో పెట్టుకుని ఊతాడు. ఈ చేతిలో తోలుకర్ర కానీ చక్రం కానీ ఉంటుంది అనమాట. ఆ విధంగా సంపుటములో అవి పెట్టుకున్నట్టు భగవంతుడు. ఆయన యొక్క కరమని పద్మహస్తము కాబట్టి గులాబీ రంగులో ఉంటుంది, పద్మ రంగులో ఉంటుంది అనమాట. కానీ ఈ శంఖము చక్కగా ధవళము అనమాట, భగదగా మెరిసిపోతుంది. వెండి రంగుతో తెలుపు తెల్లగా ఉంటుంది అనమాట. శ్వేతవర్ణము, అది శ్వేతవర్ణం అయినప్పటికీ కూడా నిజమును కది తెల్లది శంఖము అయినప్పటికీ శ్రీకృష్ణుని అధరమునందరిని ఎరుపు రంగు చేత రంజితమై రక్తపద్మములో విహరించు స్వభావం కలిగినట్టిది. ఏమో చెయ్యి కూడా ఎరుపుగా ఉంది, ఆయన అధరము కూడా ఎర్రగా ఉంటుంది. తెల్లది పెట్టేటప్పటికీ ఆ ఎరుపు రంగు దాని సంప్రదించదు అనమాట. తెల్ల శంఖమైనా కూడా అది ఎలా ఉందిట? రక్తపద్మం విహరించు స్వభావం. రక్తపద్మం ఎర్ర పద్మంలో విహరించేటువంటి హంస ఏ విధంగా ఉంటుందో ఇంకా కలిగినట్టేది ఉచ్చత కలిగినట్టు ఆ రాజహంస వలె మిగులు సూర్యుడు. భగవంతుడి యొక్క చేతిలో పద్మం మీద కనుక ఉంటుంది, హంసలా కూర్చుని ఎలా ఉంటుందో ఆ విధంగా శంఖము హంస రాజహంస వలె. ఎంత భాగ్యం దానికి! రాజశంఖం అన్నమాట. అది ఎంతకప్పు అదృష్టం లేకపోతే చాలా నత్తకుల సమాజం సముద్ర జీవి భగవంతుడి యొక్క చేతిలో వచ్చి కూర్చుందంటే అది ఎంత గొప్ప అదృష్టవంతురాలు. కాబట్టి ఆ శంఖము ఉచ్చధ్వని చేయుతూ రాజహంస వలె చక్కగా సూపిలుతోంది. చూడండి వారికి వర్ణగా ఉంది. తముపసృత్య నినదం జగద్భయ భయావహం ప్రత్యుద్యయు ప్రజా సర్వా భర్తృదర్శనలాలస. వెంటనే వీళ్ళు విన్నారు, తెలిసిపోతుంది అనమాట. మన ప్రభు వస్తున్నది అందరికీ ఆనందం. సంసార భయమును కలిగించునట్టి, అంటే సంసార భయాన్ని పోగొట్టేటువంటి ఆ శంఖధ్వని. శంఖధ్వని ఎందుకు వినాలి దగ్గర మనం? ఎందుకు 3 పూట్ల శంఖధ్వని 3 సార్లు మోగించాలి?
ఆ శంఖధ్వని మంగళప్రదము. ఎంత దూరము ఈ ఘంటానాదము శంఖధ్వని వినబడుతుందో అంత దూరము కూడా ఈ దుష్టశక్తులు పారిపోతాయి. ఇంకా ఆ భగవంతుని యొక్క శంఖధ్వని విన్నట్లయితే మనకి సంసారములో ఎటువంటి భయం ఉందో ఆ భయాన్ని కలిగిన కూడా పారిపోతాయన్నమాట. భయం ఉండదు. ఆ సంసార భయాన్ని పోగొడుతూ ఉంటుంది ఆ శంఖధ్వనిని విని. ఆ దేశవాసులందరూ తమ ప్రభువును దర్శింపవలనేది ఉత్సుకత కలవాలి అసలు ఏగుదించిరి. వెంటనే విరిపోయింది, సింహలు వెళ్ళిపోయింది. వీడికి మన ప్రభు వస్తున్నాడు. లోపల వెంటనే వాడికి చిన్నపిల్లలు ఊరికి పెడుతుంటే తిన్న అన్నం మనిషి పోతూ ఉంటారు. అనుభవం ఉంది. ఊరేగింపులు వచ్చినా చేసినా కూడా వాళ్ళు చేసిన కార్యక్రమం ఆ భోజనం కూడా ఊరికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది కంపలు కూరది కంపలు కూర్చోవారు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లలేమిటి పెద్దలు అందరూ కూడా వాళ్ళ కార్యం వదిలిపెట్టేసి ఆ సంకల్పాన్ని విచ్చుతున్న వేపుగా వాళ్ళంతా పరిగెడుతున్నారు. ఎందుకంటే చాలా కాలంలో వాళ్ళ ప్రభుత్వ దర్శనం వచ్చలేదు కాబట్టి ఆ ఉద్దేశం కోసము ఉత్సుకతతోటి ఉత్సాహంతోటి పరుగులు వస్తారన్నమాట. వస్తాడు ఇలా అక్కడ పోతాడా ఇక్కడ పైకి వెళ్ళడం మనం అయితే సోమేళ అనుకుంటా పవన్ పోతుంది. ఎలాగెళ్తారుగా రేపు పొద్దున వస్తుందా లేదు అంటనే వచ్చే చూసి దర్శనం చేసుకోవాలి. అది ఉత్సాహం అంటే చూసి తత్రోపనీతమలయోరవీర్దీపమివాదృతా ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా ప్రీత్యుత్ఫుల్ల ముఖా రోచుర్హర్షగద్గదయా గిరా పితరం సర్వసుహృదం సుహృదమవితారమివార్ధకా. సూర్యునకు దీపము వలె సూర్యునకు దీపము ఎవరి కోరిక? సూర్యుడు దీపం అవసరమా? కానీ దీపదర్శనం అనేటువంటిది ఆయన గౌరవం అన్నమాట. సూర్యుని దీపం వలె ప్రజలు ఆదరముతో శ్రీకృష్ణుకు కానుకను సమర్పించి ఆనందముచే వికసించిన ముఖము గలవారై పరమానంద నిజస్వరూపమును పొందుట చేత ఎల్లప్పుడూ పూర్ణకాముడు ఆత్మారాముడు సర్వజీవ బంధువు రక్షకుడు అగు శ్రీకృష్ణుతో శిశువులు తండ్రితో వలె హర్ష గద్గద వాక్కులతో ఇట్లు పలికారు. ఆ ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క పుత్రులే. భగవంతుడు కూడా తండ్రికి సమానం అన్నమాట. కాబట్టి సూర్యుడిగా దీపం చూపించాలి అంటే సూర్యుడు దీపం ఎంత? దీపము కాంతి కూడా సూర్యుడిదే కదా. ఆ విధముగా సమస్త ద్వారకాపట్టణంలో ప్రభు భగవంతుడు, ద్వారకకేమిటి సమస్త విశ్వానికి ప్రభు ఆయన ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా. అయినప్పటికీ ఏ విధంగా భక్తితోటి గంగా జలముతో గంగ పూజ చేస్తారో దీపంతో సూర్య పూజ చేస్తారు. ఆ విధంగానే భగవంతుడు ఇక్కడ కానుకలతోటి భగవంతుడు పూజ చేస్తారు. వాళ్ళు ఎలాగట? ఆనందముచే వికసించిన ముఖము గలవారై. మన వీరశ్రేణులను చూసినట్లయితే కాలకాలం తర్వాత ముఖం ఎంత ఆనందం వస్తుంది. అంత ఆనందముతోటి వీళ్ళు భగవంతుడికి ఎడుకాలు ఎదురు వెళ్ళి అవన్నీ ఇచ్చి ఆనందముచే వికసించిన ముఖము గలవారై పరమానంద నిజస్వరూపమును పొందుట చేత. పరమానంద నిజస్వరూపము పరమానందము కలిగించేటువంటి ఆ భగవంతుని పొందడము చేత ఎల్లప్పుడూ పూర్ణకాముడు. భగవంతుడు పూర్ణకాముడే కదా. ఆత్మారాముడు, ఇంకా సర్వజీవ బంధువు, రక్షకుడు. ఇది గుణాలు ఉన్నాయి ఆయనలో. అవి ఉన్నాయి అన్ని గుణాలు మనకి. భగవంతుడు ఇది మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అందుకని ఎప్పుడు వెలితే ఉండదు. ఎప్పుడు పూర్ణకాముడే, కోరికలే ఉండవు. అలాంటి ఆకలి ఉండదు ఆయన. మన ఇస్తే తింటాడు, ఇవ్వబోదే అడగడు. ఆత్మారాముడు దగ్గర చేసిన ఆనందం కలుగుతుందా? అయినప్పటికీ తింటాడు. ఏ వస్తువు దానికి ఎటువంటి అవసరం లేదు. అయినప్పటికీ భక్తుల యొక్క సేవని పొందడం కోసం ఆయనకి పూలు పెడతాం, చందనం పెడతాం, అంటి పెడతాం. ఆకరిస్తుందా? శీతకాలం బట్టలు కప్పుతాం, వేసవకాలం చందనం చేస్తాం. అవసరం భగవంతుడికి కాదు. కానీ భక్తుల యొక్క సేవను స్వీకరించడం కోసం ఆయన అన్ని తీసుకుంటారు. ఆయన దుర్యోధనకు భోగున భాయో రూకు శాఖ విధులు ఘరే. దుర్యోధనుడు బంగారు పళ్ళెంలో రాజరాక్షణతో అన్నం పెట్టాడు, రాజాన్నము.
ఆకలిగా లేదు. మా అన్నకి ఇంకా అన్నాడు, మా అన్న ఇంకేనా వీళ్ళు ఎదురు తిరిగి వెళ్ళి ఆకలాగా అన్న కావాలన్నాడు. వాళ్ళు చెరువుడు తోడుకుని అంటున్నాడు, విడిచిన పాయసం తినలేదు. అవి ఎక్కడ ప్రీతి తినడం వస్తువులు అవసరం లేదు. ఆయనకి కోరికలు ఉంటాయి. ప్రీతి అన్నమాట. ప్రేమ భికారి అంటారు ఆయన పేరు. ఆయన ప్రేమ భిక్షకుడు, ప్రేమ కావాలి. కాబట్టి ఈ భగవంతుడు పూర్ణకాముడైన ఆత్మరాముడైన సర్వజీవబంధువుడైన రక్షకుడైన శ్రీకృష్ణుడు శిశువులు తండ్రితో వలే. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తండ్రి వచ్చిన తర్వాత వెంటనే నానంటూ ఎదురు వెళ్ళిపోయి కౌగులించుకుంటూ వాళ్ళకి కూర్చున్నటువంటి మంచి మంచి విషయాలు చెప్పి నవ్వుకోవడం, లేదా బాధలు వస్తే చెప్పుకుని ఆడవడం, కొట్టింది అన్నం, ఆ విధంగా ఎటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చిన్నపిల్లలు తండ్రికి విధంగా వినవించుకుంటారో ఆ విధంగా హర్ష గద్గద వాక్కుల చేత ఆనందముతోటి, ఇంకా గద్గద వాక్కులు అనమాట. చెబుతుంటే వాడికి ఆనందము చేతగా గొంగిపోతుంది అనమాట. ఆ విధంగా అంటూ ఇలా పలికారట. చెప్తున్నాడు, ఈ చెప్పారు వాళ్ళు. నతాహస్మతేనాథ సదాంగ్రి పంకజం విరించి వైరించ్య సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహేక్షతాం పరం అయత్ర కాల ప్రభవేత్ పరప్రభు. నాథ, ఈ లోకమున ఆత్యంతిక క్షేమమును కోరు వారికి బ్రహ్మాదులకు ప్రభువైన కాలము సమర్థముగా నుండజాలని చోట కూడా మిగుల శరణ్యమైనదియు బ్రహ్మ సనకాదులు ఇంద్రుడు మున్నగు వారి చేత నమస్కరింపబడినదియు అగు నీ పాద పంకజమునకు ఎల్లప్పుడూ నమస్కరించుతున్నాము. చెప్పేదేమిటో మీ పాద నమస్కారం సరిపోతుందిగా. అయ్యా మీరు చాలా కాలం వచ్చారు, మీకోసం ఎదురుస్తున్నాం కాబట్టి మీ అటువంటి దివ్య చరణారంగం మా నమస్కారం సరిపోదు, ఇంకా వెయిట్ ఉండాలన్నమాట. ఏమిటది? ఓ నాథ ప్రభువు, ఈ లోకమున ఆత్యంతిక క్షేమము కోరు వారికి ఆత్యంతిక క్షేమము కోరుకోవాలి. ఆత్మ దుఃఖ నివృత్తి మోక్షము. కానీ మనకి క్షేమం కలగాలి. వస్తుంది రోగం, జ్వరం తగ్గిపోయిందండి, కానీ ఇంకా అనుభవించడం లేదు, మనం కాదు, అది కూడా కావాలి కదా. సంసారిక బాధలు పోవడం మాత్రమే మోక్షం కాదు, భగవంతుడి యొక్క సేవానందం కూడా పొందాలి. అది స్వస్థత అంటేదన్నమాట. ఇక్కడ ఈ లోకములో ఎవరైతే ఈ విధంగా ఆత్యంతిక క్షేమం కోరుతూ ఉంటారో, ఆత్యంతిక అంటే ఇంకా క్షేమం కన్నా మిగిలిన క్షేమం లేదు, అదే గొప్ప పని. మనకి కుశలము, మంగళము, శుభము, అదే క్షేమము పోయే. ఇప్పుడు ఎలా శ్రవణం ఉత్తరాల్లో అయిపోయాయి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా క్షేమం కోరుకుంటూ ఉంటారో, ఇంకా బ్రహ్మాదులకు ప్రభువైన కాలము సమర్థముగా ఉండదాని చోట కూడా, బ్రహ్మాది దేవతలకు కాలమే కదా వాళ్ళు నిర్మించేది, సమస్తము కాలమే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ కాలము కూడా ఎక్కడైతే మనకి ఫేవర్గా ఉండదో, అనుకూలంగా లేదు, అక్కడ కూడా మిగుల శరణ్యమైనది. అంటే కాలము యొక్క ప్రభావం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఎలాగట? భగవంతుడి యొక్క చరణారవిందముల ఆశ్రయము చేత. కాబట్టి అటువంటి చోట కూడా శరణ్యమైనటువంటిది బ్రహ్మ సనకాదులు ఇంద్రుడు మున్నగ వారి చేత నమస్కరింపబడినది. మహామహాలు వాడు నిరంతరము ఆ భగవంతుడి పాదాలను నమస్కరిస్తుంటారు అన్నమాట. అటువంటి నీ పాద పంకజమునకు ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను, లేకపోయినా కూడా నేను నమస్కరిస్తున్నాను, ఇప్పుడు నమస్కరిస్తున్నామని చెప్పారు. భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాథ సుహృత్పతి పితా త్వం సద్గురుర్నః పరమం చ దైవతం యస్యానువృత్యాకృతినో బభూవిమా. అందువలన జగత్పాలకుడు ఓ కృష్ణ, జగత్తుని పాలన చేసేటువంటి ఓ కృష్ణ, నీవు మాకు మంగళకరుడుగాక. చాలా కాలం తర్వాత రాజ్యంలో వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి మాకు అన్ని కూడా మంగళములే కలుగుగాక. నీవే మాకు తండ్రివి, తల్లివి, చుట్టమవు, యజమానివి, సద్గురుడవు, పరదేవతవు. నిన్ననుసరించడం వలన మేము కృతార్థులమైంది. అనుసరించాలి. అందువలన ఓ కృష్ణ, నీవు నాకు మంగళకరుడవుగాక. నీవే మాకు, నీవే తల్లివి, తండ్రివి, నీవే సగుడవు, నీవే
గురుడవు దైవము నీవేనా నిజసనగా ముచ్చట చెప్పాలి. ఆ పద్యములో ఎన్ని అన్ని పది పంక్తులు చక్కగా చెప్పాలి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము. నిజముగా నిజముగా వాళ్ళు అంటున్నావా? అంటున్నా చాలా నిజంగా అంటలేదు, నిజంగా చెప్పాలి. చెప్తే ఒప్పుకోవాలి. నిజముగా కృష్ణ అందువలన నువ్వే మాకు యజమానివి, సద్గురుడు కూడా. కృష్ణ మంది జగద్గురు, పరదేవత. పరదేవత ఇతర దేవత కాదు, ఉత్కృష్టమైన దేవత. దేవతలో గొప్పవాడు, దేవాదిదేవుడు. నిన్ను అనుసరించడం వలన మేము ఈ యొక్క రాజ్యంలో ఉండడం వలన, మీ దర్శనం వలన, మీ పాలన ఉండడం వలన మేము కృతార్థులమైతమి అని అంటున్నారు. అహో సనాథ భవతా స్మయద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనం ప్రేమస్మిత స్నిగ్ధ నిరీక్షణాననం అస్యేమ రూపం తవ సర్వ సౌహదం. అహో స్వర్గవాసులకు దేవతలకు కూడా కనుపింపనిది. స్వర్గములో ఉండేటువంటి ఆమె స్వర్గంగా ఉంటున్నాయి, వాళ్ళకు కూడా దొరికినటువంటి ప్రేమపూర్వకమగు చిరునవ్వుతో కూడిన సుందర లోచన విశిష్టమైన వదనమండములచే శోభిల్లునది సర్వాంగ సుందరమైనది యగు నీ ఈ రూపమును చూచుసు అనాథులమగు మేము నీ కృపను సనాథలమైతిమి. సూర్యోదయం కాకపోయినట్టయితే అది దుర్దినం అంటారు. సూర్యోదయం అయితే సుదినం అని అక్కడ అలా కాదట. భగవస్మరణ ఉన్నదే సుదినం. భగవస్మరణ అయినటువంటి ఎంతో ఆనందకరమైన రోజు కూడా అది దుర్దినమే. ఇక్కడ మేము ఉంటున్నాము ఎక్కడ దారకంలో స్వర్గములో వాళ్ళకు కూడా లభించినటువంటి నీ యొక్క చరణానుబంధ దర్శనం దొరుకుతోంది. అది ఏమిట? ప్రేమపూర్వకము చిరునవ్వుతో నీ బోధనం. ఆ వదనం మరి ముందు భగవద్గా ఒక ముసు పూజం అయితే ఎలా ఉంటుంది? ప్రసన్న వదనై ఉండాలి, చూసినప్పుడు ఆహ్లాదంగా ఉంది. అందుకని పూర్ణమనాడు చంద్రుడు ఇచ్చేటువంటి ఆనందము సవిచంద్రుడా పూర్ణ ఉండాలన్నమాట. ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆనందమును ప్రవహింపజేసేటువంటి నీ ముఖారవిందం ఉందే, అందులో ప్రేమ అనేటువంటి అమృతం వర్షిస్తూ ఉంటాడు భగవంతుడు కూడా. కాబట్టి ఆ ప్రేమపూర్వకము చిరునవ్వుతో కూడిన సుందర లోచనములు, కేవలం ఎగురు మీదేమో చిరునవ్వును కళలో కాకుండా ఎలా ఉంటుంది? రెండు ఉండాలి, చిరునవ్వు ఉండాలి, కృపా కటాక్షం ఉండాలన్నమాట. కాబట్టి చక్కటి నీ చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ సుందర లోచన విషయమైనటువంటి దోదన మండలము చేసోబిలున్నది సర్వాంగ సుందరమైనది ఈ రూపాన్ని చూడటం వలన మేము అనాథలము వరకు, కానీ నీ దర్శనం సనాతనమయ్యాము. ఎవరో భగవంతుడి దగ్గర కూతురు అనాథలమ్మ, నాథుడైన అందరికీ కూడా ఆయన స్వీకరించగలగాలి. నాథుడు నిజముగా నీ యొక్క అది నీ కృప వలన, ఆ కృప అనేటువంటిది ఆయన యొక్క అనుగ్రహం వలన మేము సనాతనమయ్యాము. ఎర్హ్యంబుజాక్షాపససార భో భవాన్ గురూన్మధూన్ వాథ సుహృద్ది దిదృక్షయా తత్రాబ్దకోటి ప్రతిమక్షణో భవేత్ రవిం వినాక్షోరివ సంత నస్తవాచ్యుత రవిం వినాక్షోరివ నస్తవాచ్యుత రవిం వినా. సూర్యుడు కళ్ళు, సూర్యుడు లేకుండా కళ్ళు ఏముంటాడు? అది విలువదు కదా. కాబట్టి రవిం వినా అక్షో ఇవ నస్తవాచ్యుత, నీవు లేని కారణముగా మాకు సూర్యుడు ఉండి కూడా నేత్రలకు వెంటనే ఏ విధంగా ఉండదు ఆ విధంగా ఉంది. తామరరేకుల వంటి నేత్రములు కదా కృష్ణ. అంబుజాక్షుడు తామర రేకుల వంటి, తామరాకులు కాదు, తామర పువ్వు యొక్క రేకులు, తామర పువ్వు యొక్క రేకులు అన్నమాట. అటువంటి చక్కటి నేత్రములు శ్రీకృష్ణ, బంధువులను చూడదలిచి నీవు మమ్ము విడచి హస్తినాపురమునకు వెళ్ళింది. నందవజమునకు వెళ్ళారు. బంధువులు చూస్తానని చెప్పావు, ఎంతకాలం ఉన్నావు లెక్కేసుకో, చూసొచ్చేస్తానన్నావు. చూడం అలా అని చెప్పి నువ్వు చూడాలి. హస్తినాపురం అక్కడి నుంచి వెళ్ళి నందవజము వెళ్ళావు. నీ ఎడబాటు వలన నిన్ను ఆశ్రయించిన మా స్థితి ఎలా ఉందిట?
సూర్యుడు లేని నేత్రములు వలె అయినది. లేకపోతే వెలుగే లేదు, వెలుగు లేకపోతే ఎక్కడ గుమ్మం ఉందో, ఎక్కడ మంచం ఉంది, ఎక్కడ ఏమో తెలియదు, ఉతుకుంటాం. ఇంత చీకటే. కళ్ళు ఉన్నా కూడా తెలియదు సూర్యుడు లేకపోవట్లయితే. సూర్యుడు కనపడకపోయినా ఉదయం అయిన తర్వాత ఆభాసం వెలుగు వస్తుంది, అన్నీ కనపడతాయి అన్నమాట. కాబట్టి నువ్వు లేనటువంటి మా బతుకలా ఉంది అంటే ఈ విధంగా కళ్ళు ఉండి కూడా అందులో అయ్యామయ్యా. అన్నీ అమర్చిపెట్టి వెళ్ళావు. స్వర్గము కన్నా ఎక్కువగా ఇందులో భోగాలన్నీ ఉన్నాయి, దేనికి లోట్లేదు. అయినప్పటికీ సూర్యుడు లేనటువంటి కళ్ళు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నువ్వు లేనటువంటి మా స్థితి ఈ విధంగా ఉంది. అప్పుడు ఒక్కొక్క క్షణము 1,000,000 సంవత్సరముల గడిచినది. ఒక క్షణము కూడా 1,000,000 సంవత్సరాల గడిచింది. ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. దానికి విలువ తెలుస్తుంది అనమాట. అదేవిధంగా నువ్వు లేనటువంటి ఆ క్షణము, ఒక్క క్షణము కూడా మాకు 1,000,000 యుగాలే తోచిందయ్యా. ఇంత చాలా బరువుగా భారంగా మా సమయాన్ని గడిపాము. ఇప్పటికీ మా దయించినప్పుడు ఏపించావు. కథం వయం నాథ చిరోషితే త్వయి ప్రసన్న దృష్ట్యాఖిల తాపశోషణం జీవేమతే సుందరహాస శోభితం అపశ్యమానావదనం మనోహరం. దేవా, నీవు చాలా కాలము ప్రవాసమునందు ఉండగా ప్రసన్న దృష్టితో సర్వక్లేశనాశకము సుందర హాస శోభితము చిత్తాకర్షకమునగు నీ ముఖమును చూడజారక ఏమిట్లు జీవింపగలమయ్యా. ఆ ముఖాన్ని కన్నా చూడకపోయినట్లయితే లోటీలు ఎలా గడుపుతాం మేము? చాలా కాలం ఉన్నావు ప్రవాసం, దేశంలో ఉండిపోయావు. ఆ ఉన్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నావు? ప్రసన్న దృష్టితో సర్వక్లేశనాశకముని యొక్క ఆ ముఖాల విందము చూసిన అన్ని రకాల క్లేశములు పోతాయి. ఎండపడి వస్తున్నాడు మనిషి, చక్కగా ఓ పెద్ద చెట్టు కనపడింది, ఆ చెట్టుని వెళ్ళిన మనసు ఎంత హాయిగా ఉంటుంది. ఆ విధముగా నేను చూస్తేనే చాలు రకరకాల బాధలను కూడా ఉపసించిపోతాయి అన్నమాట. ఆ ప్రసన్న దృష్టితో సర్వక్లేశనాశకము సుందర హాస శోభితము. ఒక పక్కనేమో అన్ని రకాల కేశాలు పోగొడుతుంది భగవత రూపం, ఒక మదన మండలం, ఇంకా చక్కటి హాస్యముతో శోభిలుతో ఉంటుందిట. సర్వచిత్తులను ఆకర్షించేటువంటి ఆ నీ ముఖమును చూడలేక ఎలా ఉండగలుగుతావు అనుకున్నావు నువ్వు? ఆ పరిస్థితి ఏమో చెప్పుకోమంట. ఇది చోదీరితావాచ ప్రజానాన్ భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్యా పితన్వన్ ప్రావిశత్పురీ. భక్తవత్సలులకు శ్రీకృష్ణుడు ఇట్లు ప్రజలు పలికిన మాటలను వినుచు ప్రసన్న దృష్టులతో వారిపై దయను ప్రసరింపచేయుచు సర్వ ద్వారకలోనికి ప్రవేశించను. ఆ విధంగా వచ్చేవాళ్ళందరినీ కూడా చక్కగా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా తన చూపుల ద్వారా చిరునవ్వు ద్వారా పేరు పేరున పలకరించి ఎవరైనా ఏ విధముగా అభివాదం చేయాలో చేస్తూ అందరి యొక్క మనల్ని ఆయన పొందుతూ ప్రసన్న దృష్టితో వారిపై దయ్యను ప్రసరింపజేస్తూ ద్వారకలోనికి ప్రవేశించాట. మధుభోజ దాసార్హార కుకురాంధక వృష్ణిభిః ఆత్మతుల్య బలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ. ఆ నగరము, ఏ నగరము? ద్వారకా నగరము నాగులచే రక్షింపబడు పాతాళము వలె. పాతాళ లోకములో ఎన్నో సంపదలు ఉంటాయి కదా, స్వర్గలోక సంపద కన్నా అక్కడ ఎక్కువ సంపదలు ఉంటాయి. అందులో నాగులు నిరంతరం రక్షిస్తూ ఉంటారు అన్నమాట. పాతాళ లోకం సంపద ఏదైనా నాగులు రక్షిస్తూ ఉంటారో ఆ విధంగా ద్వారకా పట్టణాన్ని బలసారులైనటువంటి మధు భోజ దాసార్హ అర్హ కుకుర అంధక వృష్ణి కులములచే రక్షింపబడుతుండేను. ఆయా దేశవాసులందరూ, ఆయా దేశంలో ఎవరైతే ఉన్నారో మంచి బలవంతులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ద్వారకను రక్షిస్తున్నారన్నమాట అని చెబుతూ ఇంకా ద్వారకలో ఎటువంటి ఉత్తమమైనటువంటి సంపదలు ఉన్నాయో ద్వారకాపురాన్ని వర్ణిస్తున్నారు. భగవద్ అనుగ్రహం ఉంటే మనం తర్వాత వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.